చిలకలగట్టు నుంచి మరికొద్ది సేపట్లో సమ్మక్కను తరలించడం కోసం కావాల్సినటువంటి చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే పూజారులందరూ కూడా ఇక్కడికి చిలకలగట్టు పైకి వెళ్లారు. 3 స్టెప్స్ ఉంటాయి. ఒక స్టెప్ దగ్గర దాకా కొంతమంది పూజారులు వెళ్తే ఆ తర్వాత మరొక స్టెప్ వరకు మరికొంతమంది పూజారులు వెళ్తారు. ఆ తర్వాత అక్కడ ప్రత్యేక పూజలు చేసిన తర్వాత అమ్మవారిని ఎప్పుడైతే అమ్మవారిని తీసుకురావడానికి ముందు ఇక్కడ పరిస్థితులు వాళ్ళు సిగ్నల్ ఇస్తారు. డోలు వాయిద్యాల మధ్య చప్పుళ్ల మధ్య డోలు వాయిద్యాలతో పాటు వాళ్ళ సాంప్రదాయ పూజల తర్వాత అమ్మవారిని కిందికి తీసుకొస్తారు. అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు అందరూ తాకాలి, అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలి. పూజారులను తాకినా పూర్తిగా తాము కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయనే ఉద్దేశంతో చాలా మంది భక్తులు మీద పడే ప్రయత్నం ఉంటుంది. కాబట్టి పోలీసులు అమ్మవారి పవిత్రతకు భంగం కలిగించకుండా భారీ బలగాలను మోహరించడం జరిగింది. 3 అంచెల భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. ఒక రోప్ పార్టీ మధ్యలో కంప్లీట్ గా అధికారులతో పాటుగా ఆదివాసీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు మాత్రమే ఉంటారు. మరొక వాళ్ళకి సెక్యూరిటీగా ఆదివాసీ వర్గీయులు మాత్రమే ఉంటారు. ఆ తర్వాత ఎవరు కూడా లోనికి చొచ్చుకు రాకుండా ఉండడం కోసం మరొక రోప్ పార్టీ ఉంటుంది. ఇట్లా మొత్తం 3 అంచెల భద్రతా చర్యల మధ్య అమ్మవారిని తీసుకొస్తారు. సుమారుగా 2.5 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి చిలకలగట్టు నుంచి అమ్మవారి గద్దెకు చేరేటప్పటికి 3.5 గంటల పాటు పడుతుంది. ఇక్కడ నుంచి తరలి వెళ్తున్నటువంటి అమ్మవారిని ఎదుర్కోల మంటపం దగ్గరికి మొదట తీసుకొస్తారు. ఆ తర్వాత అక్కడ ఎదుర్కోల మంటపం దగ్గర ఎదుర్కొన్న తర్వాత మళ్ళీ సమ్మక్క టెంపుల్ కి మేడారం గ్రామంలో ఉన్నటువంటి సమ్మక్క టెంపుల్ కి తీసుకెళ్తారు. టెంపుల్ దగ్గర కూడా ప్రత్యేక పూజలు చేసిన తర్వాత గద్దెల మీదకి వస్తుంది. ఒకసారి అమ్మవారి గద్దెల మీదకి చేరగానే జనం మొత్తం ఊగిపోతారు. చిలకలగట్టు నుంచి గద్దెకు చేరే క్రమంలో ఈ మొత్తం సుమారు 2.5 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి రోడ్లో స్వాగతం పలికేలాగా తాము కోరుకున్న కోరికలను నెరవేరిన తర్వాత ఏదైతే కోరికలు కోరుకున్నారో వాటిని రక్తార్పణం చేసేలాగా, అంటే అమ్మవారు యుద్ధం చేసి తన రక్తాన్ని అర్పణ చేసింది కాబట్టి ఆమె రాకను నీరాజనం పట్టేలాగా వీళ్ళందరూ ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది అమ్మవారిని కొలిసే వాళ్ళందరూ, అమ్మవారిని నమ్మే వాళ్ళందరూ కూడా మేకలను కోళ్లను బలిస్తూ రక్తార్పణం చేయడం జరుగుతుంది. మరొక వైపు ఆమె రాకను ఆహ్వానిస్తూ రక్తార్పణ చేసి ఆమెను స్వాగతం పలుకుతారు. ఇలా మొత్తం ఈ తతంగం అంతా ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం జరుగుతుంది కాబట్టి ఆ ఆదివాసీ పూజా విధానం వాళ్ళు దాన్ని కొంత సీక్రెట్ గా పెడతారు. దాన్ని ఏది కూడా వివరించడం. మొత్తం 3 అంచెల పైన జరుగుతున్నటువంటి పూజ. ఆ తర్వాత సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ కి వచ్చిన తర్వాత పోలీసులు ఆవిడ ఆహ్వానాన్ని రాకను స్వాగతం పలుకుతూ పోలీసులు ఫైర్ చేస్తారు. మొత్తం 3 రౌండ్లు 3 స్టెప్లో ఫైర్ అనే కార్యక్రమం జరుగుతుంది. ఈ చెట్టు దగ్గర నుంచి గాల్లోకి కాల్పులు జరిపి ఆహ్వానం చేస్తారు. అలాగే గేటు చిలకలగట్టు నుంచి బయటికి వెళ్లేటప్పుడు మరొకసారి కాల్పులు చేస్తారు. ఇలా ఆమె ఆహ్వానాన్ని, ఆమె రాకను ప్రపంచానికి చాటి చెప్పడంతో ఆ రోడ్డు మొత్తం భక్తులతో ఊగిసలాడి శివసత్తుల పూనకాలతో పాటు రోడ్డు మొత్తం చిలకలగట్టు నుంచి మేడారం గద్దె వరకు పూర్తిగా ఊగిసలాడుతూ పూనకాలతో ఊగిపోయే పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా ఈసారి పోయినసారి గత జాతరలో 11:30 తర్వాత 12 గంటల ప్రాంతంలో అమ్మవారు గద్దెను చేరింది. ఈసారి కూడా అంత ఆలస్యం కాకుండా ఉండేలాగా చర్యలు చేపడతామని చెప్తున్నారు. సుమారుగా 10-10:30 ప్రాంతంలో అమ్మవారిని గద్దెలు చేర్చడం కోసం అన్ని చర్యలు తీసుకున్నారు. కానీ భక్తుల రద్దీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈసారి కూడా సారలమ్మ రాక ఆలస్యమైంది కాబట్టి సమ్మక్క రాక కూడా ఈసారి ఆలస్యం అవుతుందేమో అని అంచనా ఇస్తున్నారు. దాదాపు 10-10:30 ప్రాంతంలో గతంలో ఎప్పుడు గద్దెను చేరేటువంటి అమ్మవారు ఈసారి ఎన్ని గంటలకు వస్తుందని ఒక ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మొత్తానికి పూజా కార్యక్రమాలు అయితే పైన చిలకలగట్టులో కొనసాగుతున్నాయి. ఎప్పుడైతే సూర్యుడు అస్తమిస్తాడో ఆ తర్వాతే అమ్మవారిని తీసుకురావడం అనేది ఆనవాయితీగా ఉంది. కాబట్టి సూర్యుడు అస్తమించిన తర్వాత అమ్మవారు కిందికి దిగి రావడం, పూజారులు తీసుకురావడం, కుంకుమలో ఉన్నటువంటి అమ్మవారి రూపాన్ని తీసుకురావడంతో చిలకలగట్టుకు నుంచి గద్దెకు చేరేటువంటి ప్రక్రియ సాగుతుంది. కానీ ఇక్కడ నుంచి ఆ గద్దెకు చేరేటువంటి ప్రక్రియ ఎంత టైం పడుతుంది అనే దాని మీద అమ్మవారు గద్దెకు చేరడానికి ఆ సమయాన్ని అంచనా వేయడం ఎవరి వల్ల కాదు. 10-10:30 లోపు గద్దెకు చేర్చాలని అధికారులందరూ కూడా ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. కానీ అది ఏ మేర సక్సెస్ అవుతుంది అనేది మాత్రం అమ్మవారి గద్దెకు చేరే వరకు చెప్పలేని సిచ్యువేషన్ కనిపిస్తుంది. అమ్మవారి రాక కోసం జనం ఊగిసలాడుతూ మొత్తం వేచి చూస్తున్నటువంటి ఉత్కంఠ భరితమైన వాతావరణంలో అమ్మవారి రాకను ఆహ్వానిస్తూ ఎదురు చూస్తున్నటువంటి దృశ్యాలు మనకు మేడారం చిలకలగట్టు పరిసర ప్రాంతంలో కనిపిస్తుంది. వెంకట్ యాదవ్తో అరుణ్ కుమార్, ఎన్టీవీ.